ఆ నగరాల పరిస్థితి హైదరాబాద్కు రావద్దు. ఢిల్లీ, ముంబై, చెన్నైలలో కాలుష్యంతో ఇబ్బందులు, ఆ సమస్యలు మన దగ్గర తలెత్తకుండా చూడాలి. హైదరాబాద్ నగరంలో భూగర్భ డ్రైనేజీ, కేబుల్ వ్యవస్థ, ఇందుకు సమగ్ర డిపిఆర్ తయారు చేయండి. నీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థను సంస్కరించండి. నిర్మాణ రంగ వ్యర్థాలు ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. కొత్వాలగూడ జంక్షన్లో ఇండియా గేట్ వంటి నిర్మాణం, నిధులిచ్చిన మెట్రో విస్తరణ పనుల్లో జాప్యం ఏంటి? పురపాలన పట్టణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం. చూడండి, ఢిల్లీ, ముంబై, చెన్నైలో కాలుష్యంతో జనాలు ఇబ్బంది పడే కాకుండా మొత్తం కూడా అసలు అక్కడ గాలి పీల్చుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఢిల్లీలో అయితే రోజు తప్పించి రోజు బయటికి రండి అని చెప్పేసి ఆఫీసులలో పనిచేసేటోళ్ళకి మెసేజ్లు పంపారు. రోడ్డు మొత్తం కూడా పొల్యూషన్ అయిపోయింది. ఆ పొల్యూషన్లో వాళ్ళ జీవితాలు అస్తవ్యస్తమైనవి. అట్లాంటి పరిస్థితి హైదరాబాద్కు రావద్దు అని చెప్పేసి కంకణం కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ ఫస్ట్ హైడ్రా పేరుతోటి చెరువులను పరిరక్షించిండు. ఇప్పుడు అప్పుడెప్పుడో నిజాం కాలంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, అప్పుడు హైదరాబాద్ చిన్నగుండే, దాని పరిధి కూడా చిన్నగుండే. ఇప్పుడు హైదరాబాద్ 100 ఎకరాలకి అంటే 100 కిలోమీటర్ల వరకు విస్తరించింది. కాబట్టి అప్పుడున్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కాదు, ఇప్పుడు కొత్త డ్రైనేజ్ వ్యవస్థ, అంటే డ్రైనేజ్ వ్యవస్థను పెంచాలని చెప్పేసి నిర్మాణం అంటే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది ఒక గొప్ప నిర్ణయం. చూడండి, హైడ్రా వచ్చిన తర్వాత చెరువులు జలకాలతోటి సంతరించుకున్నాయి. అట్లనే రోడ్లపైన నీళ్ళు ఆగిపోయేటువంటి పరిస్థితి లేదు. సేమ్ అట్లనే డ్రైనేజ్ వ్యవస్థ కూడా దాన్ని పునరుద్ధరిస్తే హైదరాబాద్లో ఈ మురుగు కాలువల వ్యవస్థ, ఈ మురుగునీటి వ్యవస్థ అనేది రోడ్ల మీదకి వచ్చడం బంద్ అవుతుంది. మేము హైదరాబాద్లో డెవలప్ చేసినాం, హైదరాబాద్ని అద్దాల మేడలు చేసినామని గొప్పలుగా చెప్పుకునేటోళ్ళు ఇవాళ ఈ పని చూసి మళ్ళా ఎన్ని అడ్డుపుల్లలు వేయాలని చూస్తారో ఫాల్తుగాళ్ళు. అంటే హైదరాబాదును సుందరీకరణలో భాగంగా అటు హైడ్రా పేరుతోటి చెరువులను మళ్ళీ వాటికి పునరుజ్జీవం పోస్తే, డ్రైనేజ్ వ్యవస్థతోటి మురుగు కాలువల సమస్యకు శాశ్వతంగా చెక్కు పెట్టే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు కొడుతూ ఉన్నది. మంచి నిర్ణయం. ఢిల్లీలో బీసీ ధర్నా వాయిదా 11న నిర్వహించాలని నిర్ణయం. పార్లమెంటులో దేశ భద్రత పైన చర్చ నడుస్తుండడమే కారణం. ధర్నా తర్వాత 3 రోజులు ఢిల్లీలోనే సీఎం, మంత్రులు. బీసీ బిల్లులపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీని కలిసే యత్నం. రాహుల్ సహకారంతో విపక్షాలను కూడగట్టాలని యోచన. ఇది ముచ్చట. ఇక దీనికి పార్లమెంటులో దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతూ ఉన్నది. ఆపరేషన్ సింధూర్ పైన దేశ భద్రతకు సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంటే ఈ టైంలో బీసీలకు సంబంధించినటువంటి ధర్నా 5, 6, 7వ తారీఖు లోపల ఢిల్లీలో ధర్నా పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పేసి దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నది, వాయిదా వేసుకున్నది తప్ప ఆ బీసీలకు సంబంధించిన ధర్నా నుంచి విరమించుకోలే. ఇక దీంట్లో పోస్ట్పోన్ చేసుకున్నారు. బీజేపీ పార్టీ ఎట్లాగూ బీసీలకు వ్యతిరేకమని అర్థమవుతూ ఉన్నది. బీసీ బిల్లు గురించి సపోర్ట్ చేయరు. బీసీ ప్రధాని అని చెప్పుకుంటారు కానీ బీసీల ఓట్లు బీజేపీ పార్టీకి బీసీల ఓట్లు కావాలి కానీ బీసీలకు కల్పించాల్సినటువంటి రిజర్వేషన్లకు సంబంధించి బీజేపీ మాట్లాడదు. ఇక ఆటలు అరటిపండు అన్నట్టు కవితక్క కూడా నేను బీసీల కోసం ధర్నా చేస్తా అని అంటున్నది. బీసీల కోసం ధర్నా చేయాలి కానీ అందరూ ఒక్కొక్కడ చేస్తే అయిపోతుంది కదా. మళ్ళీ బీసీలను విభజించేటువంటి కుట్ర ఎందుకు చేస్తున్నది కవితక్క? నిజంగా రేవంత్ రెడ్డి చేస్తున్న పని బీజేపీ ఇయ్యను అని ఎప్పుడైతే ఆలోచన చేస్తున్నదో ఖచ్చితంగా ఎందుకు ఇయ్యరని చెప్పి కాలి గజ్జ కట్టుకొని ఢిల్లీ దాకా బీసీ మంత్రులను, బీసీ ప్రజాప్రతినిధులను పట్టుకొని పోయి ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించుకున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇక్కడ రాష్ట్రం లోపల ఎంత చేయాలో అంత మేము చేసినాం. గవర్నర్కి ఆర్డినెన్స్ పంపించినాం. ఇక బంతి మీ దగ్గరే ఉన్నది, మీరు నిర్ణయం తీసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు, బీజేపీ ఎంపీలు ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడడం, 9వ షెడ్యూల్లో పెట్టుడు కుదరదు అంటారు. మేము బీసీని సీఎం చేస్తామంటారు, బీసీ ప్రధానిగా బీసీని చేసినామంటారు. కానీ బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి మాత్రం నోరు మెదపరు. కవితక్క చేస్తున్నటువంటి ధర్నా ఏదైతే ఉన్నదో అందరు కలిసి ఒక్క దగ్గర ధర్నా చేసి బీసీలకు రావాల్సినటువంటి వాటాల గురించి కొట్లాడితే బీసీలు గల్లెగరేసుకునేటువంటి పరిస్థితి తెలంగాణలో వస్తుంది. అంతిమంగా బీసీలకు దక్కాల్సినటువంటి రిజర్వేషన్ల గురించి న్యాయబద్ధంగా చిత్తశుద్ధితో కొట్లాడితే బీసీలు ఇక్కడ లాభపడతారు. దీంట్లో ఎటు చూసినా
కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం కొట్లాడుతున్నట్టు కనబడుతున్నది. ఇక యుద్ధం ఆపాలని నాకు ఎవ్వరు చెప్పలేదు. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు మాట్లాడారు. పాక్ భారీ దాడికి సిద్ధమవుతుందని బెదిరించారు. అంతకంతకు బదిలిస్తామని బుల్లెట్కు శత్రుఘ్నతో సమాధానం ఇస్తామని స్పష్టంగా చెప్పాను. ఆపరేషన్ సింధూర్తో మన సామర్థ్యం ఏమిటో ప్రపంచం అంతటికి తెలిసింది. 22 నిమిషాల్లోనే ఉగ్రస్థావరాలు ధ్వంసం చేశాం. సైనిక దళాలపై నమ్మకంతో స్వేచ్ఛనిచ్చాం. చాలా దెబ్బతీశారు. ఇక చాలంటూ పాకిస్తాన్ కాలబేరానికి వచ్చింది. పాక్ ఎయిర్ బేస్లు ఇంకా ఐసీయూలో ఉన్నాయి. ప్రపంచం అంతా భారత్కు మద్దతుగా నిలిచింది. కాంగ్రెస్ మాత్రం పాకిస్తాన్ను రిమోట్గా మారింది. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం చేసిన ఆరోపణలు సైనిక దళాల ఆత్మస్థైర్యంపై ప్రభావం చూపాయి. ఆపరేషన్ సింధూర్పై చర్చకు లోక్సభలో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం. పహల్గా ముష్కర్లను మట్టుపెట్టాం. కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ ఏర్పడిందని విమర్శ. రైట్. ఇక పాకిస్తాన్ గురించి యుద్ధం ఆపాలని నాకు ఎవ్వరు చెప్పలేదు. ఎవరు చెప్పనప్పుడు ఆ ట్రంప్ గాడు ఎందుకు గడికి నేను చెప్తేనే భారత్ యుద్ధం నుంచి విరమించుకున్నదని ఎందుకు అంటాడు? ఈ దేశ పౌరులను కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష ఎంపీల నోరు నొక్కడం కాదు, ముందుగాల ఆ ట్రంప్ గారు నోరు నొక్కుర్రి. అరే మరి మా దేశంలో మీ నిర్ణయాలు ఏందిరా అని చెప్పేసి వాన్ని ప్రశ్నించండి. అంతేగాని ఇక్కడ ప్రతిపక్ష సభ్యులు నిన్న ఎన్నడూ లేనంతగా మోడీ అంటే అధికార పార్టీ పార్లమెంట్ లోపల ఇబ్బంది పడ్డది. ఎవరు సమాధానం చెప్పినటువంటి పరిస్థితి. వాడేమో గడికి తాపకు పాకిస్తాన్ తోటి యుద్ధాన్ని నేను చెప్తేనే ఆపిరని ట్రంప్ గాడు అంటాడు. ట్రంప్ ఏమంటాడు? మేము చేయబట్టే యుద్ధం ఆగిందంటాడు. వీళ్ళేమో మేమే మా తెగువతోటి ఆ యుద్ధం ఆపినాం అంటాడు. ప్రపంచం మొత్తం ఏమో ట్రంప్ చెప్పుకుంటాడు. వీళ్ళు మాత్రం దాన్ని ఖండించలేదు. ఏ రోజు కూడా ఖండించలేదు. నిన్న అడిగిన ప్రశ్నలకు ఏంటిది? యుద్ధం మేము ఆపినాం, 22 నిమిషాల్లో యుద్ధాన్ని ఆపినాం అన్నారు. కానీ ఈ దేశంలోకి అసలు ఈ ఉగ్రవాదులు ఎట్లా జొరబడ్డారు అనే ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పలే. ప్రియాంక గాంధీ అడిగింది, రాహుల్ గాంధీ అడిగిరు. దేశ భద్రత సరిగ్గా ఉంటే ఈ దేశంలోకి వాళ్ళు ఎట్లా చొరబడ్డారు, ఎట్లా చొరబడి కాల్పులు జరపగలిగిరు అనే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలే. ముందుగాల ఆ ట్రంప్ గారు నోరు నొక్కాలి, వీటికి సమాధానం చెప్పాలి అంటే మాట్లాడలే.